ఫ్రెండ్స్, మీరు ఫిక్షన్ మూవీస్లో చాలా భయంకరమైన జంతువులను చూసే ఉంటారు. మూవీస్లలో కనిపించే ఆ జంతువులు కేవలం కల్పితాలు మాత్రమే. కానీ ప్రాచీన కాలంలో వాటికంటే కూడా భారీ జంతువులు, ప్రమాదకమైన జంతువులు ఈ భూమిపైన ఉండేవి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన చరిత్రలో ఉన్న భయంకరమైన మాన్స్టర్స్ గురించి చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తేనే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది. టైటానబోవా. ఫ్రెండ్స్, ఈ జీవి పేరు టైటానబోవా. ఇది ఒక పాము. ఇది ఈ భూమి మీద 6 కోట్ల సంవత్సరాలకు ముందు నివసించేది. 2009లో కొలంబియాలో బొగ్గు గనుల కోసం తవ్వుతున్నప్పుడు ఈ పాము గురించి తెలిసింది. ఆ వర్కర్స్ కి అప్పుడు ఒక పెద్ద ఎముక కనిపించింది. అప్పుడు ఆ వర్కర్స్ పై అధికారులకు ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు ఎర్త్ రీసెర్చ్ టీమ్ ని పిలిపించారు. ఈ ప్రదేశంలో వారికి ఒక అతిపెద్ద పాము అస్థిపంజరం కనిపించింది. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో కనుగొన్న పాముల్లో ఇదే అతిపెద్ద పాము. ఈ అస్థిపంజరం పైన రీసెర్చ్ చేసినప్పుడు ఆ పాము దాదాపు 6 కోట్ల సంవత్సరాలకు ముందు ఈ భూమి మీద నివసించిందని తెలిసింది. ఆ టైటానబోవా దాదాపు 4 అంతస్తుల బిల్డింగ్ అంత పెద్దగా ఉంటుంది. దీని పొడవు దాదాపు 45 ఫీట్ల వరకు ఉంటుంది. ఇది దాదాపు 1 టన్ను బరువు ఉంటుంది. ఒకవేళ ఈ పాము ఈ భూమి పైన ప్రయాణించిన ప్రదేశం ఖచ్చితంగా కృంగిపోతుంది. దీన్ని బట్టి ఇది ఎంత భారీ జీవో మీకు అర్థమయ్యే ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఇది రోజుకు ఎన్నో పెద్ద జంతువులను కూడా వేటాడి తినేసేది. కానీ ఇప్పుడు ఈ జీవి ఈ భూమి మీద నుంచి అంతరించిపోయింది. కానీ ఒకవేళ ఈ పాము ఈ రోజుకు కూడా ఈ భూమి మీదే బ్రతికే ఉండింటే మన మనుషుల పరిస్థితి ఎంత దారుణంగా మారేదో. మెగలోడాన్. ఫ్రెండ్స్, షార్క్ సముద్రంలో జీవించే ఒక ప్రమాదకరమైన జీవి అని మనందరికీ బాగా తెలుసు. కానీ 1 కోటి సంవత్సరాలకి ముందు ఈ భూమి మీద ఒక షార్క్ ఉండేది. దాని ఆకారం ఒక పెద్ద షిప్ అంతా ఉండేది. ఈ భారీ షార్క్ ని మెగలోడాన్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ భారీ షార్క్ యొక్క అవశేషాలు ప్రపంచంలో 4 ప్రదేశాల్లో దొరికాయి: అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. సైంటిస్టులు దీని అవశేషాలపైన రీసెర్చ్ చేసిన తర్వాత ఈ షార్క్ సముద్రంలో 2 కోట్ల సంవత్సరాలకు ముందు నివసించేదని తెలిసింది. ప్రపంచంలోనే భయంకరమైన షార్క్ గ్రేట్ వైట్ షార్క్ గురించి మాట్లాడుకుంటే అది దాదాపు 15 అడుగుల నుంచి 19 అడుగుల వరకు పొడవు ఉంటుంది. కానీ మెగలోడాన్ పొడవు దాదాపు 65 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది దాదాపు 50,000 కేజీల వరకు బరువు ఉంటుంది. దీని నోరు ఎంత పెద్దగా ఉంటుంది అంటే పెద్ద పడవలను కూడా ఇది ఒక్కసారిగా మింగేయగలుగుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, సైంటిస్టులు దీని పళ్ళపైన రీసెర్చ్ చేసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు. దీనికి దాదాపు 259 కంటే కూడా ఎక్కువ పళ్ళు ఉన్నాయి. అవి చాలా పదునుగా ఉన్నాయి. వీటి పళ్ళు పొడవు దాదాపు 7 ఇంచుల వరకు ఉంది. ఇది ఎంత ప్రమాదకరమైంది అంటే దీనిపైన చాలా మూవీస్ ని కూడా తీశారు. ఇప్పుడు ఈ జీవి భూమి మీద నుంచి అంతరించిపోయింది. కానీ ఒకవేళ ఇది ఇప్పటికీ బ్రతికే ఉండింటే మనం సముద్ర ప్రయాణం చేయడానికి ఖచ్చితంగా భయపడే వాళ్ళం. సార్కోసుచస్. ఫ్రెండ్స్, ఒకవేళ మనం మొసళ్ళ గురించి మాట్లాడుకుంటే అది ఈ ప్రపంచంలోనే భయంకరమైన జీవులు. కానీ ఫ్రెండ్స్, మీరు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మొసలిని చూసారా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న భారీ మొసలి ఏదైతే ఉందో అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మొసలి. సైంటిస్టులు దీన్ని మొట్టమొదటిసారిగా 1959లో సహరా ఎడారిలో గుర్తించారు. ఆ సమయంలో సైంటిస్టులకు కేవలం ఆ మొసలి తల మాత్రమే దొరికింది. కానీ దాని తల చాలా పొడవుగా ఉంది. అది దాదాపు 20 అడుగుల వరకు ఉంది. మొదట్లో అసలు ఇది ఏ జంతువు అవశేషమో సైంటిస్టులకు అర్థం కాలేదు. వాళ్ళు మొసళ్ళు ఇంత పెద్దగా ఉండవని అనుకున్నారు. కానీ దీనిపైన రీసెర్చ్ చేసిన తర్వాత ఇది మొసలి తల అని తెలిసింది. ఇది 11 కోట్ల సంవత్సరాలకి ముందు ఈ భూమి మీద నివసించేది. సైంటిస్టులు దీని తల దొరికిన తర్వాత వాళ్ళ రీసెర్చ్ ని ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక 1964లో ఈ మొసలి పూర్తి అస్థిపంజరం దొరికింది. సాధారణంగా ఒక మొసలి దాదాపు 11 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఈ సార్కోసుచస్ పొడవు 40 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంది. దీని గురించి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే దీని బరువు దాదాపు 8 టన్నుల వరకు ఉంటుంది. సైంటిస్టుల ప్రకారం ఈ మొసలి ఎంత ప్రమాదకరమైంది అంటే పెద్ద డైనోసార్స్ కూడా దీన్ని చూసి భయపడేవి అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మొసలి చూడ్డానికి ఒక మాన్స్టర్ లాగా ఉంది. టీరెక్స్.
ఫ్రెండ్స్, మీరు ఒకవేళ హాలీవుడ్ మూవీ జురాసిక్ పార్క్ మూవీ చూసే ఉంటే మీకు టిరెక్స్ గురించి తెలిసే ఉంటుంది. ఇది చాలా భయంకరమైన ప్రమాదకరమైన డైనోసార్. హాలీవుడ్ కి సంబంధించి ఎన్నో డైనోసార్ మూవీస్ లో కూడా ఈ టీరెక్స్ ని చూసే ఉంటారు. చాలా మంది దీన్ని కేవలం మూవీస్ కోసం క్రియేట్ చేసిన ఒక ఫిక్షనల్ క్రియేచర్ అని అనుకుంటారు. కానీ ఇది ప్రాచీన కాలంలో మన భూమిపైన వాస్తవంగానే నివసించింది. 1980లో నార్త్ అమెరికన్ సైంటిస్టులు దీని అవశేషాలను కనుగొన్నారు. ఆ అవశేషాలపైన చేసిన రీసెర్చ్ లో ఈ డైనోసార్ పొడవు దాదాపు 40 అడుగుల వరకు ఉంటుందని తెలిసింది. అంటే తల నుంచి తోక వరకు. అలాగే ఈ డైనోసార్ ఎత్తు దాదాపు 20 అడుగుల వరకు ఉంటుంది. ఇక దీని గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఆహారంగా ఇతర డైనోసార్స్ ని కూడా తింటుంది. దీని పళ్ళు దాదాపు 12 ఇంచుల పొడవు ఉంటాయి. వీటి సాయంతో ఇది పెద్ద పెద్ద డైనోసార్స్ ను కూడా చాలా సులభంగా వేటాడి తినేసేది. మనలో చాలా మంది ఇలాంటి డైనోసార్స్ ని మూవీస్ లో చూసి భయపడతాం. కానీ ఒకవేళ ఇది ఈ భూమిపైన నిజంగానే ఇప్పుడు ఉండి ఉంటే మన మనుషులు ఒక్కరు కూడా మిగిలేవారు కాదు. జైగాంటోపిథెకస్ 1935లో కొంతమంది ఆర్కియాలజిస్టులు చైనాలో తవ్వకాలు జరుపుతున్నారు. ఆ తవ్వకాల్లో చాలా ఎముకలు బయటపడ్డాయి. ఆ ఎముకలు చూడ్డానికి ఒక కోతివిలాగా కనిపించాయి. దీనిపైన చేసిన రీసెర్చ్లో ఇది ఇప్పటి వరకు ఈ భూమిపైన కనుగొన్న అతిపెద్ద ప్రైమేట్ అని తెలిసింది. ఇది ఈ రోజుకు 90 లక్షల సంవత్సరాలకు ముందు చైనాలోని అడవుల్లో నివసించేది. చూడ్డానికి ఇది అచ్చం కోతిలాగానే ఉంటుంది. కానీ ఇది ఆకారంలో కోతుల కంటే కూడా ఎన్నో రెట్లు పెద్దగా ఉంటుంది. సైంటిస్టుల ప్రకారం దీని కాలి పొడవు దాదాపు 10 అడుగుల వరకు ఉంటుంది. దీని బరువు కూడా 500 కేజీల పైనే ఉంటుంది. కానీ దీని గురించి మంచి విషయం ఏంటంటే ఇది పండ్లు కూరగాయలు మాత్రమే తింటుంది. ఇంత భారీగా ఉన్నప్పటికీ ఇది ఎవరికి ఏ హాని తలపెట్టదు. ఇక ఈ జంతువు ఇప్పుడైతే ఈ భూమి మీద నుంచి అంతరించిపోయింది. స్పైనోసారస్. ఫ్రెండ్స్, 1912లో కొంతమంది ఆర్కియాలజిస్టులు డైనోసార్ అవశేషాల కోసం రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్లో భాగంగా చేసిన తవ్వకాల్లో ఒక అవశేషం బయటపడింది. దాన్ని చూసి సైంటిస్టులందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఆ అస్థిపంజరం చూడ్డానికి ఒక పెద్ద డైనోసార్ది లాగా అనిపించింది. దీని ఆకారం ఎంత పెద్దగా ఉందంటే దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ షాక్కు గురయ్యారు. దీని పొడవు దాదాపు 50 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంది. అందులో దాదాపు 6 అడుగుల వరకు దీని తలే ఉంది. దీని బరువు గురించి మాట్లాడుకుంటే దీనిపై చేసిన రీసెర్చ్ లో ఇది దాదాపు 18 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని తెలిసింది. సైంటిస్టుల ప్రకారం ఈ జంతువు ఈ భూమిపైన దాదాపు 9 కోట్ల సంవత్సరాలకు ముందు జీవించేది అని తెలిసింది. దీన్ని చూసి మన మనుషులు మాత్రమే కాదు పెద్ద పెద్ద జంతువులు కూడా ఖచ్చితంగా భయపడతాయి. ఇది కేవలం పెద్ద పెద్ద చేపలను మాత్రమే తింటుంది. ఇది దీని భారీ నోటితో సముద్రంలో పెద్ద పెద్ద చేపలను కూడా వేటాడి తినేసేది. వేరే డైనోసార్స్ తో పోల్చుకుంటే దీని వీపు తెరచాప ఆకారంలో వింతగా ఉంటుంది. ఇది భయంకరంగా కనబడడానికి దీని వీపు కూడా ఒక కారణం. ఇప్పుడైతే ఇది ఈ భూమిపైన లేదు. ఒకవేళ ఈ భూమిపైన ఇప్పుడు ఇవి ఉండి ఉంటే మన మనుషులను తినడానికి ఏమాత్రం ఆలోచించదు. డైనోనికస్. ఫ్రెండ్స్, 1964లో ఇద్దరు ఫేమస్ సైంటిస్టులు జాన్ అండ్ గ్రాండ్ ఓక్లహామా పర్వతాలపైన డైనోసార్స్ అవశేషాల కోసం తవ్వకాలు జరిపారు. వీళ్ళు తవ్వకాలు జరుపుతున్నప్పుడు వీళ్ళకి ఒక డైనోసార్ అవశేషం కనిపిస్తుంది. దీనిపైన రీసెర్చ్ చేసిన తర్వాత ఇది దాదాపు 1.5 సంవత్సరాలకు ముందు ఈ భూమిపైన నివసించేదని తెలిసింది. దాని పేరు డైనోనిసెచ్. ఇవి దాదాపు 11 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. దీని ఆకారం ఎంత పెద్దగా ఉంది అంటే దీని ముందు ఒక ఏనుగు కూడా చాలా చిన్న జంతువులాగా కనిపిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఇది ఒక ప్రమాదకరమైన డైనోసార్ కూడా. దీని కాళ్ళకి 3 పెద్ద గోర్లు ఉంటాయి. ఇవి ఎంత పదునుగా ఉంటాయంటే పెద్ద పెద్ద వస్తువులను కూడా కొన్ని క్షణాల్లోనే చీల్చేస్తాయి. సైంటిస్టుల ప్రకారం ఇది తన కాళ్ళతోనే ఇతర జంతువులను వేటాడుతుంది. ఇది పెద్ద పెద్ద జంతువులపైన కూడా కొన్ని క్షణాల్లోనే దాడి చేస్తుంది. దీనికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇది చాలా వేగంగా ప్రయాణించగలదు. దీనితో పాటు ఇది కొంత దూరం ఎగరగలదు కూడా. ఫ్రెండ్స్, ఒకవేళ ఇది ఈ రోజుకు కూడా ఈ భూమిపైన నివసించే ఉంటే ఎంత గందరగోళాన్ని సృష్టించేదో ఒకసారి ఆలోచించండి. మన మనుషుల ఉనికి లేకుండా పోయేది. అయితే ఫ్రెండ్స్, ఒక్క సెకండ్, నేను రీసెంట్గా చేసిన వీడియోస్ని ఇక్కడ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోస్ని క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునేసాక పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.